హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు ఏంటంటే మొన్న రీసెంట్గా మా పెద్ద పాప బర్త్డే ఉంటుందని ఈ మంత్లో షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. చెప్పాను కదా షార్ట్ వీడియోలో. సో ఈరోజు ఏమేమి షాపింగ్ చేశాను ఏంటి అనేది ఒక్కొక్కటిగా చూపిస్తాను. సో ఇందులో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ అయితే మమ్మీ తీసినవి చూపిస్తాను. మేము ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా ఒకళ్ళు కొంచెం హెవీగా పార్టీ వేర్ తీస్తే ఒకళ్ళు కొంచెం ఫ్రీగా తీసిస్తామన్నమాట డైలీ యూజ్ చేసుకోవడానికి. అలా అయితే మన పిల్లలకి బట్టలు చాలా ఈజీగా ఉంటుంది యూజ్ చేసుకోవడానికి కూడా, అండ్ అలాగే బట్టలు కూడా వేస్ట్ అవ్వవు. సో మేము ఇయర్లీ వన్స్ మాత్రమే తీస్తామండి బర్త్డేస్కి. అవే ఇయర్ మొత్తం కూడా వాళ్ళు యూజ్ చేస్తారు. సో మనం బట్టలు తీయడం ఉండదు అనమాట. సో ఇయర్కి అంటే ఒక 2-3 డ్రెస్సెస్ ఎక్స్ట్రావే తీసేస్తాము, ఎందుకంటే మాకు దివాళీకి దసరాకి అట్లా యూజ్ అవుతాయని. సో ఫస్ట్ ఫ్రాక్ అయితే ఇదనమాట, నేవీ బ్లూ ఫ్రాక్. సో కిందంతా కూడా ఇలా బీడ్స్ వర్క్ అయితే వచ్చిందనమాట. సో ఇది లాంగ్గా వచ్చింది ఫ్రాక్. సో ఇలా గోల్డ్ బీడ్స్ ఉంటాయి కదా, సో ఈ గోల్డ్ బీడ్స్ వచ్చింది. అండ్ ఇక్కడైతే ఒక ఫ్లవర్ వచ్చిందనమాట. సో ఇదంతా కూడా నెట్టెడ్. అండ్ కింద అయితే ఇలాగా మనకి లోపల లేయర్లో సో ఇలా మనకి కుర్చీలు ఉంటాయి కదా, సో అలా అయితే వచ్చిందనమాట. ఇదైతే చాలా బాగుంది డ్రెస్ అయితే. వీటిని నేను మీషోలో తీసుకున్నాను అనమాట. సో ఇది ఆల్మోస్ట్ 346 రూపీస్ ఎంతో పడింది అంతే. అండ్ ఇంతే కాదండి, ఈ ఫ్రాక్కి ఇది నెక్కి ఇలా బెల్ట్లా వచ్చిందనమాట. సో ఇలాగా అంటే మనం ఫ్రాక్ వేసుకున్నాక ఇది ఇలా నెక్కి వేసుకోవాలన్నమాట. అండ్ దీనికి బ్యాక్ సైడ్ అయితే జిప్ ఇచ్చాడు. సో ఈ జిప్ తీసుకొని సో ఇది ఇలా నెక్లోకి వేసుకోవడమే అంతే. హ్యాండ్స్ మీద నుంచి ఇలా ఉంటుందన్నమాట. సో దీనిదైతే చాలా బాగుంది. అండ్ దీనికి కూడా ఇది ఫుల్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనమాట. సో దీనికి కూడా మొత్తం అంతా కూడా గోల్డెన్ బీడ్స్ వచ్చినాయి ఓవరాల్. సో ఇదైతే ఫస్ట్ ఫ్రాక్. సో మా ఇంట్లో అందరికీ ఫ్రాక్ చాలా నచ్చింది. మా పాపకి మాత్రం ఇంకొకటి నచ్చింది. సో అది కూడా మీకు చూపిస్తాను. అండ్ సెకండ్ ఫ్రాక్ వచ్చేసి ఈ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట. సో ఇది సెకండ్ ఫ్రాక్. సో మీకు దగ్గర నుంచి చూపిస్తాను. సో ఇక్కడ అంతా కూడా ఇలా లైన్స్ వచ్చిందనమాట. అండ్ ఇక్కడైతే ఒక ఫ్లవర్ వచ్చింది. అండ్ హ్యాండ్స్ మాత్రం ఇలా రఫిల్ హ్యాండ్స్ వచ్చిందనమాట, 2 లేయర్స్. సో రెడ్ ఒకటి అండ్ అలాగే కింద వైట్ లేయర్. అండ్ ఇక్కడైతే నడుము దగ్గర ఇట్లా బెల్ట్ లాగా ఇలా డిజైన్ అయితే ఉంది. అండ్ కింద అంతా కూడా ఇలా వైట్ అండ్ రెడ్ ఇలా వచ్చిందనమాట. దీని మీద సిల్వర్ లైన్స్తో ఉండి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది బ్యాక్ ఓపెన్ అనమాట. బ్యాక్న జిప్ ఇచ్చాడు. సో బట్టల క్వాలిటీ అయితే మీషోలో చాలా బాగున్నాయండి. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. సో నేను మ్యాక్సిమం ఎదిగే పిల్లలు కదా, సో పెద్ద కాస్ట్లు పెట్టి బట్టలు తీసుకోను, ఎందుకంటే వాళ్ళు ఇట్టే ఎదిగిపోతూ ఉంటారు. సో మళ్ళీ మనీ వేస్ట్ అయిపోతుంది మనకి. ఇది కూడా నాకు ఆల్మోస్ట్ 320 రూపీస్ ఎంతో పడిందండి. దీని క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. సో ఇదైతే సెకండ్ ఫ్రాక్ అనమాట. అండ్ థర్డ్ ఫ్రాక్ అయితే చూపిస్తాను మీకు. సో మా పాపకు అన్నిటికన్నా బాగా నచ్చిందని చెప్పాను కదా, అది ఇదే ఫ్రాక్ అనమాట. సో మీకు ఈ 3 ఫ్రాక్లలో ఏ ఫ్రాక్ నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మా పాపకి నచ్చిన ఫ్రాక్ అయితే ఇది ఫుల్ నెట్ వచ్చింది. అండ్ అలాగే నడుము దగ్గర ఇలా ఫ్లవర్స్తో మంచిగా బెల్ట్ లాగా ఉందన్నమాట. అండ్ దాని తర్వాత పై పార్ట్ అంతా కూడా సో ఇలా ఉంది, షిమ్మరీ టైప్లో ఉందన్నమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ నెక్ దగ్గర అంతా కూడా ఇలా బటన్స్ లాగా ఇచ్చినాడు, స్టార్స్. సో ఇవి మనం కావాలంటే మళ్ళీ స్టిచ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సెంటర్లో అయితే ఒక ఫ్లవర్ ఉందన్నమాట. అండ్ ఇదంతా కూడా ఫుల్ నెట్టెడ్ ఫ్రాక్ అనమాట. అండ్ ఇది నెట్ కూడా
సో లోపలంతా కూడా షిమ్మరీ క్లాత్ ఉంది. అండ్ ఈ నెట్ ఇక్కడ ఇలా సెపరేట్గా అటాచ్ చేస్తున్నారనమాట. సో చూడండి, మీకు చూపిస్తాను. ఇదిగో ఇలా అనమాట, సెపరేట్గా ఇక్కడ ఎక్కువ కుర్చీలు వచ్చేట్టు బాగా అటాచ్ చేస్తున్నారు. అండ్ అలాగే వీటికి థ్రెడ్స్ కూడా ఇలా నెట్టెడ్వే ఇచ్చారనమాట. అండ్ ఇదంతా కూడా బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది, దగ్గరగా కుట్టున్నారు. అండ్ దాని తర్వాత బ్యాక్ అయితే ఇది కూడా కొంచెం షిమ్మరీగానే ఉంది, మరి మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ. సో ఇలా అనమాట. అండ్ ఇది బ్యాక్ సైడ్ అయితే జిప్ వచ్చింది. సో ఇలా అనమాట. ఇది వచ్చేసి థర్డ్ ఫ్రాక్. సో ఇదైతే మా పాపకి నచ్చింది. సో మీకు ఈ 3 ఫ్రాక్స్లో ఏ ఫ్రాక్ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఇది నాకు ఆల్మోస్ట్ 400 ఎంత పడింది అంతే అండి. సో ఇవైతే 3 ఫ్రాక్లు మా మమ్మీ తీసిందనమాట. సో మా మమ్మీ తీసినవి అయిపోయాయి కదా, ఇప్పుడు మా హస్బెండ్ తీసినవి చూపిస్తాను. మా హస్బెండ్ తీసిన ఫస్ట్ ఫ్రాక్ అయితే, సో నేను పిల్లల సెలెక్షన్లో మా హస్బెండ్ చాలా బాగా సెలెక్ట్ చేస్తారనమాట. సో నేను ఆయనకే వదిలేస్తాను. అమ్మాయిలైనా కూడా ఆయనకి సెలెక్షన్ బాగా తెలుసు. సో ఆయన సెలెక్ట్ చేస్తారు. అండ్ మా హస్బెండ్ తీసినవి అయితే మేము విశాల్ మార్ట్కి వెళ్ళి అయితే తీసుకున్నాం అనమాట. సో ఇదైతే ఫస్ట్ ఫ్రాక్. సో ఇలా చెప్పాను కదా, ఒకళ్ళు హెవీగా తీస్తే ఒకళ్ళు డైలీ యూస్ చేసుకోవడానికి తీసుకుంటామని. సో అలా తీసుకున్నాము. ఇదైతే నీ లెంత్ ఫ్రాక్ అనమాట, ఫుల్ అయితే రాదు. సో నీ లెంత్ ఫ్రాక్కి సో ఫ్రంట్ అయితే ఇలా బోలా వచ్చిందనమాట. ఇక్కడైతే ఇలా ఎలాస్టిక్ వచ్చింది నడుము దగ్గర. సో మనకి ఆల్మోస్ట్ ఇంకొక 2-3 ఇయర్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఎలాస్టిక్ వచ్చిందనమాట. చూడండి, చాలా బాగా స్టిచ్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఇలా తాళ్ళు అయితే వచ్చాయి మనకి 2 పక్కల. అండ్ దీని కాస్ట్ అయితే మనకి 299 ఉందన్నమాట. కనిపిస్తుంది. సో ఇంతే. ఇదైతే నాకు కూడా చాలా నచ్చింది అనమాట. అండ్ ఇది వచ్చేసి రియాన్ ఫ్యాబ్రిక్ అనుకుంటాను. దీని హ్యాండ్స్ అయితే ఇగో ఇలా వచ్చినాయి అనమాట. బెల్ హ్యాండ్స్ ఆర్ సంథింగ్ ఏమంటారు నాకు ఐడియా లేదు. హ్యాండ్స్ అయితే ఇట్లా వచ్చినాయి. వేసుకున్నాక చూపిస్తాను. ఇది మా పాప వేసుకునేటప్పుడు చూపిస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకుంది. సో ఇది మా పాప సెలెక్షన్ అనమాట. సో ఇది ఫ్రాక్ అంతా కూడా ఇది పీచ్ కలర్ అనమాట. కింద వచ్చి ఇలా కుచ్చిలాగా వచ్చిందనమాట మనకి. అండ్ వీటికి లోపల లైనింగ్స్ కూడా ఇచ్చాడు అనమాట. సో ఇలాగా లోపల లైనింగ్ మాత్రం రేయాన్ ఫ్యాబ్రికే. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగున్నాయి. సో విశాల్లో ఏంటంటే పెద్దవాళ్ళకి నాకు అంత క్వాలిటీగా అనిపించలేదు కానీ, బట్ పిల్లల బట్టలు అయితే చాలా క్వాలిటీగా అనిపించాయండి, చాలా బాగున్నాయి. అండ్ దీనికి నడుము దగ్గర కూడా ఇలాగా కుచ్చిల్లాగా వచ్చింది. అండ్ హ్యాండ్స్ అయితే ఇలా వచ్చినాయి అనమాట. సో ఈసారి మ్యాక్సిమం మా పాపకు అన్నీ కూడా ఇలాంటి హ్యాండ్సే వచ్చాయి. బట్ ఏంటంటే ఇది పైనుంచి కింద వరకు కూడా ఇలాగే వచ్చిందనమాట హ్యాండ్. సో ఇలాగా. అండ్ దీనికైతే సైడ్ థ్రెడ్స్ ఏమీ రాలేదు. బ్యాక్ అయితే ఇలా వచ్చింది. బ్యాక్ జిప్ కాకుండా ఇలా డ్రాప్ షేప్లో చిన్న హోల్ ఉండి బటన్ అయితే వచ్చిందనమాట. దీని కాస్ట్ కూడా సేమ్ ఇందాకల ఫ్రాక్ కాస్టే అనమాట, 299 కాస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో కొంచెం కాస్ట్ తక్కువ కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను మా పాపకి 10 to 12 ఇయర్స్ది సైజ్ తీసుకున్నాను అనమాట. అండ్ మనకి సైజ్ బట్టి కూడా కాస్ట్ ఉంది. సో నేనైతే కొంచెం 1-2 ఇయర్స్ సరిపోయేలాగే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ థర్డ్ ఫ్రాక్ వచ్చి ఇదంతా వైట్ ఫ్లోరల్ ఫ్రాక్ అనమాట. ఫుల్గా ఫ్లోరల్స్ వచ్చింది. సో పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి అనమాట. అండ్ ఫ్రంట్ అయితే ఇలా కాలర్ వచ్చింది. అండ్ ఇక్కడంతా కూడా బటన్స్ వచ్చాయి అనమాట.
సో ఈ బటన్స్ కూడా ఓపెన్ అవుతాయి మనకి. సో ఇలా చిన్న ఎలాస్టిక్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇలా ఓపెన్ అవుతాయి అన్నమాట. సో మనకి వేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండదు, పిల్లలు వేసుకోవడానికి కూడా ఇబ్బంది పెట్టరు. సో ఇలా ఆల్మోస్ట్ అన్నీ ఓపెన్ అయిపోయాయి. సో మనం ఇంకొక 1-2 ఇయర్స్ వరకు కూడా హ్యాపీగా ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు మనము. సో ఇలా అయితే ఓపెన్ అయిపోయాయి అనమాట. సో ఇలా ఉంది. అండ్ ఇక్కడైతే ఇందాక పింక్ది చూపించాను కదా, సో ఆ పింక్ ఫ్రాక్ లాగానే దీనికి కూడా ఎలాస్టిక్ అయితే వచ్చినదన్నమాట. అండ్ కిందంతా కూడా ఇలా లైనింగ్ లాగా వచ్చింది. అండ్ 2 సైడ్లు థ్రెడ్స్ అయితే ఉన్నదన్నమాట. అండ్ బ్యాక్ మాత్రం పూర్తిగా ఇలాగే ఫ్రంట్ ఎలా వచ్చిందో అలాగే ఉంది, వితౌట్ జిప్పే ఉందన్నమాట ఇది మాత్రం. అండ్ దీని హ్యాండ్స్ అయితే మాత్రం ఇలా వచ్చాయి అన్నమాట. సో ఇలా 3/4 హ్యాండ్స్ వచ్చి ఇక్కడ వచ్చి ఎలాస్టిక్ వచ్చింది. సో ఇది నెక్స్ట్ వన్ అన్నమాట. అండ్ ఇదైతే జీన్స్ మీదకి తీసుకునింది అనమాట మా పాప టాప్. సో ఇది కూడా పీచ్ కలరే. సో మా పాపకి ఏంటంటే జీన్స్ మీద మోస్ట్లీ టీషర్ట్లే వేసుకుంటుంది. బట్ నేనేంటంటే ఈ టాప్ నాకు చాలా నచ్చిందని నేను తీసుకున్నాను అనమాట. సో దీనికైతే ఇలా రౌండ్ కాలర్ వచ్చింది. రౌండ్ కాలర్ వచ్చి హ్యాండ్స్ అయితే ఇలా వచ్చాయి అనమాట. అండ్ ఇక్కడైతే ఒక ఫ్లవర్ వచ్చింది బీడ్స్తో పాటు. అండ్ ఇదంతా కూడా కొంచెం షైనింగ్గా ఉంది ఇలాగా. అండ్ కింద అయితే ఇలా వచ్చిందనమాట, బోర్డర్ లాగా ఇలాగా కటింగ్ వచ్చిందనమాట. ఇలా ఇక్కడి నుంచి కటింగ్ అండ్ ఇక్కడి నుంచి ఇలా మళ్ళీ అటాచ్ అయింది. అండ్ బ్యాక్ అంతా కూడా ఫుల్ క్లోజ్ ఉందన్నమాట. సో ఇదైతే జీన్స్ మీద కానీ నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మా పాప జీన్స్లో ఆల్మోస్ట్ జీన్స్లు తీసుకొని నేను 4 ఇయర్స్ అవుతుంది అనమాట. 4 ఇయర్స్ నుంచి జీన్స్ అయితే తీసుకోలేదు, ఎప్పుడో 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. అండ్ నేను జీన్స్లు అలాంటివి ఏమైనా తీసుకున్నప్పుడు ఏంటంటే ఒక 2-3 కలర్స్ ఒకేసారి తీసుకుంటాను అనమాట. అలా అయితే మార్చి ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ అలా వేస్తాను. వేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొక కొత్త జీన్స్లు అయితే తీసుకుంటాను అనమాట, 3-4 ఇయర్స్ అలాగా. సో ఈ ఇయర్ ఏంటంటే మా పాప జీన్స్లు అన్నీ కూడా టైట్ అయిపోయినాయి అనమాట. సో అందుకని సో జీన్స్లు కూడా తీసుకున్నాను. సో ఇవి కూడా విశాల్ మార్ట్లోనే తీసుకున్నాను. ఇది ఒక్కొక్క జీన్స్ వచ్చేసి ఒక జీన్స్ 649 ఉందండి. బట్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఆఫర్ ఏదో ఉందన్నమాట. సో అలా తీసుకున్నాను. అండ్ ఇదంతా కూడా టైట్ ఫిట్ జీన్స్ లాగే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇలా థాడ్ వచ్చిందనమాట దీనికి. అండ్ ఇక్కడ అంతా కూడా ఎలాస్టిక్ అనమాట. సో నాకు ఇవైతే చాలా నచ్చాయి. అండ్ ఇదైతే రెగ్యులర్ కలర్ కదా, సో బ్లూ కలర్ అన్నిటి మీదకి యూజ్ అవుతుంది అన్నట్టు తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ కలర్ తీసుకున్నాను. ఇదే కలర్ సిమెంట్ కలర్ అనుకుంటాను. సిమెంట్ కలర్ తీసుకున్నాను. సో ఇది కూడా సేమ్ ప్యాటర్న్ అనమాట. సో ఇలా థ్రెడ్స్ వచ్చి ఇదంతా ఎలాస్టిక్ వచ్చింది అనమాట. ఇక్కడ ఫ్రంట్ 2 పాకెట్స్ అండ్ బ్యాక్ 2 పాకెట్స్ వచ్చింది. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 1-2 సైజ్ పెద్దదే తీసుకున్నాను. జీన్స్లు మనం వెంటనే ఏమీ మార్చాం కాబట్టి, సో మా పెద్ద పాపకి యూజ్ అయిపోయినాక మా చిన్న పాపకి కూడా యూజ్ అవే చేసేస్తాను కాబట్టి, సో జీన్స్లో అయితే మరీ పెద్దవైతే తీసుకోను, ఒక 1-2 ఇయర్స్ సరిపోయేలాగా తీసుకుంటాను. ఇది తనకి టైట్ అయ్యేలోపు మా చిన్న పాపకి వస్తుంది అనమాట. సో అలా తీసుకుంటాను. సో ఇంట్లో 2 ఆడపిల్లలు ఉంటే అదనమాట ఉపయోగం. సో దాని తర్వాత రెగ్యులర్ వేర్కి కొన్ని టీషర్ట్స్ అయితే తీసుకున్నాను. సో ఇదొక టీషర్ట్ అనమాట. సో ఇదైతే నిజంగా మీరు చెప్తే నమ్ముతారో లేదో తెలీదు, జస్ట్ 89 రూపీస్ అంతే అండి టీషర్ట్ అయితే. నాకు చాలా నచ్చింది ఈ టీషర్ట్ అయితే మాత్రం, జస్ట్ 89 రూపీస్. సో ఇది చిన్న పాపది అనుకుంటాను, కాదు ఇది పెద్ద పాపదే, సారీ. అండ్ ఇది సేమ్ టీషర్ట్, ఇది చిన్న పాపది అనమాట. సో నేను ఇద్దరికి టీషర్ట్స్ మాత్రం సేమ్ తీస్తాను అనమాట. సో ఎక్కడికైనా రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి కానీ, ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు, ట్రావెలింగ్స్లో వెళ్ళినప్పుడు
ఇలా వాళ్ళు ఏంటంటే సింపుల్గా టీ షర్ట్ జీన్స్ ఉంటే ఒక జీన్స్ పట్టుకొని ఒక 2-3 టీ షర్ట్లు పట్టుకున్నామంటే మనకు ఒక ట్రిప్ అయిపోతుంది అనమాట. సో అందుకని ఎక్కువ టీ షర్ట్లు తీస్తాను. సో ఇది ఒక పెయిర్ ఆఫ్ టీ షర్ట్ అనమాట, ఇద్దరికి తీసుకున్నాను. అండ్ అలాగే సెకండ్ వన్ ఇది. సో మా పిల్లలు ఇద్దరి దగ్గర ఈ కలర్ లేదనమాట, సో అందుకని ఈ కలర్ అయితే తీసుకున్నాను. ఇదైతే నాకు చాలా నచ్చింది. దీని మీద ఇలా సన్ లాగా ఉండింది అనమాట, స్మైలీ ఉంది, వైట్ కలర్ ఫ్లవర్ వచ్చి. సో ఇలా ఉందన్నమాట. ఇది వచ్చేసి కొంచెం బ్రౌన్ షేడ్లో ఉంది. ఇది కూడా ఇది 109 రూపీస్ అండి టీ షర్ట్ అయితే. సో రెగ్యులర్ వేర్కి చాలా కంఫర్ట్గా ఉంటాయి, ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి అనమాట ఇవి రెగ్యులర్ యూస్కి. అండ్ సేమ్ ఇందులోనే మా చిన్న పాపకు కూడా తీసుకున్నాను ఒక టీ షర్ట్. సో వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా మ్యాచింగ్ వేసుకెళ్తూ ఉంటారు అనమాట, ట్విన్స్ లాగా. మ్యాక్సిమం ఏంటంటే ఇద్దరికి 3 years గ్యాప్ ఉందండి. బట్ ఏంటంటే మా పిల్లలు ఇద్దరు కొంచెం హైట్ అనమాట, సో దానివల్ల ఒక 1-2 years గ్యాప్లో బట్టలన్నీ కూడా మా చిన్నపాపకి వచ్చేస్తాయి. సో అందుకని సో ఇద్దరికి కూడా ఇంచుమించు సేమ్ టీ షర్ట్లు అయితే తీస్తూ ఉంటాను, ఎక్కడికి వెళ్ళినా వేసుకోవడం బాగుంటుంది చూడ్డానికి, నాకు అలా ఇష్టం అనమాట. సో ఇద్దరికి ఒకేలాంటి వేసుకొని తీసుకెళ్ళడం చేయడం అని. సో అది. సో ఇంతేనండి, మా పెద్ద పాప బర్త్డే షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీకు ఇందులో ఏది నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంతేనండి ఈ వీడియో. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.